నేటి కాలంలో క్యాన్సర్ అనేది చాలా వేగంగా విస్తరిస్తోన్న వ్యాధి. శరీరంలోని కణాలు అదుపు తప్పి పెరగడం వల్ల ఇది సంభవిస్తుంది. మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం మరియు ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మొదటిది పసుపు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది. పసుపును ప్రతిరోజు వంటల్లో వాడడంతో పాటు ఒక గ్లాస్ పాలలో లేదా గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని తాగవచ్చు. మార్కెట్లో లభించే కర్కుమిన్ క్యాప్సిల్స్ కూడా వాడుకోవచ్చు. ఇక పసుపు వాపులను తగ్గిస్తుంది, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను పెరుగుపరుస్తుంది మరియు లివర్ను శుద్ధి చేస్తుంది. ఇక రెండవది మునగాకు పొడి. మునగాకును సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక చెంచా మునగాకు పొడిని కూరల్లో కలుపుకోవచ్చు లేదా దీనితో టీ తయారు చేసుకుని తాగొచ్చు. మునగాకు శరీరంలోని శక్తిని పెంచుతుంది, బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది మరియు చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. ఇక మూడవది గోధుమ గడ్డి, అంటే వీట్ గ్రాస్. క్యాన్సర్ కణాలతో పోరాటంలో గోధుమ గడ్డి అత్యంత ప్రభావవంతమైనది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా గోధుమ గడ్డి పొడిని కలుపుకొని నిదానంగా సిప్ చేస్తూ తాగాలి. దీనిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అంటే బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.